హలో గైస్, బిగ్ బాస్ 3 ప్రోమోలు చూసిన తర్వాత ఈరోజు సాటర్డే ఎపిసోడ్ చాలా రసవత్తరంగా ఉంటుంది అనుకున్నాం. కానీ సో అంత సీన్ ఏం లేదు. సో పవన్ని రెడ్ కార్డ్ ఇస్తారు, వెళ్ళిపోతాడేమో. అండ్ ఎల్లో కార్డు కళ్యాణ్కి వస్తుందేమో. అంత అగ్రెసివ్గా చేసిండు, కుర్చీని దన్నిండు. అండ్ పవన్ ఏకంగా కళ్యాణ్ని పీక పట్టుకున్నాడు. సో ఇదంతా పెద్ద లెవెల్లో అవుతుంది, నాకు సరే వచ్చిన తర్వాత ఒక లెవెల్లో ఉంటుంది అని అనుకున్నారు. కానీ అసలు ఆ ప్రోమో లేనే లేదు. అండ్ దానికి సంబంధించిన అసలు ఆ క్వశ్చన్స్ అడిగిండా లేదా కూడా డౌటే ఉంది. అండ్ సంజన గారి, రితు గారి విషయం మాత్రం ఎందుకు అడిగిండంటే, అక్కడ ప్రజల్లో ఉన్నది తప్పు అనిపించింది మాత్రమే క్వశ్చన్ చేసిండు నాకు సార్. ఎందుకంటే ఇక్కడ పవన్ అండ్ కళ్యాణ్ విషయంలో ఇద్దరిది తప్పలేదని నాకు సార్ కాదు, బిగ్ బాస్ టీం కూడా అర్థమైంది. సో అక్కడ సంజన పోర్ట్రే చేయడానికి ట్రై చేసింది, బయట దగ్గర తీసుకు తప్పు తప్పు మళ్ళీ కానీ అనడం ఏదైతే ఉందో అది కొంచెం పోర్ట్రే చేయడానికి ట్రై చేసినట్టే ఉంది. అండ్ చాలాసార్లు రీతు చెప్తుంది కళ్యాణ్ కూడా, బయట అందరితో వేరేగా పోర్ట్రే చేస్తుంది సంజన గారు అని. సో కళ్యాణ్కి మాత్రం అలాంటి ఉద్దేశం లేదు. నాకు సార్ వస్తే నేను మాట్లాడతా కదా, సో సార్ అడిగితే నేను చెప్తా అని అన్నాడు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది అక్కడ వాళ్ళిద్దరి మధ్యన ఏం లేదు, ఇక్కడ వాళ్ళు పోర్ట్రే చేయడానికి చూస్తున్నారని బిగ్ బాస్ టీం కూడా అర్థమైంది. అండ్ వాళ్ళలో ఉన్న ఫైర్ ఆ రేంజ్లో బయటపడ్డప్పుడు వాళ్ళు కరెక్ట్గా గేమ్ ఫైర్ అంటే మాటలు బూతులు మాట్లాడకుండా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడుతూ అగ్రెసివ్గా ఉంటేనే వాళ్ళకు కూడా టీఆర్పీ వస్తుంది. వాళ్ళకు కూడా ప్రోమో కటింగ్ కానీ వీడియోస్ వైరల్ అవ్వడం కానీ సో కొత్తగా చూపించడానికి స్కోప్ ఉంటుంది వాళ్ళకు. అంతేగాని ఇప్పుడు నాకు సార్ బాగా సీరియస్ అయ్యి, కళ్యాణ్ నువ్వు చేసింది కరెక్ట్ కాదు, నువ్వు అంత అగ్రెసివ్ ఎందుకైనావు, పవన్ నువ్వు చేసింది కరెక్ట్ కాదు, నువ్వు ఎందుకు అగ్రెసివ్ అయినావు, రీతు నువ్వు ఎందుకు అంత ఒర్రుతున్నావు అని అన్నాడు అనుకో, వాళ్ళు మొత్తం సైలెంట్ అయిపోతారు. అంటే ప్రజల్లో మనం అట్లా ఒర్రడం కూడా బ్యాడ్గా వెళ్తుందేమో అని చెప్పి డల్ అయిపోతారు. నెక్స్ట్ వీక్ అసలు ఏం మాట్లాడుకోరు, సైలెంట్గా ఉండి ఆ పాయింట్స్ ఏవో చెప్పి సైలెంట్గా కూర్చుంటారు. సో కాబట్టి కావాలని నాకు సార్ దాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు. సో అక్కడ ఏం తప్పులు మాట్లాడుకోలేదు ఇద్దరు కాబట్టి. అండ్ వెంటనే వాళ్ళు కలుసుకున్నారు కాబట్టి రీతును అంతసేపు మొత్తం పెద్ద గొడవలాగా కళ్యాణ్ ఫైరీగా మాట్లాడినప్పటికీ అండ్ పవన్ కూడా చెయ్యేసిండు ఏదో మొత్తం పీక పట్టుకున్నాడు అనే రేంజ్లో ఉన్నప్పటికీ వాళ్ళ మధ్యన అలాంటిది ఏం లేదు. జస్ట్ అది ఆ నామినేషన్ ప్రాసెస్ వరకే. వన్స్ ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మస్తు వాళ్ళే కామెడీ చేసుకుంటా, వాళ్ళే జోక్ వేసుకుంటా, కళ్యాణ్ గారు మాట్లాడితే పవన్ గారు ఎందుకు నవ్విడని రీతు అనడం, వాడు నామినేషన్ ఇస్తే విన్ అవుతున్నాడని ఇమాన్యుయల్ అనడం. సో అదంతా. అండ్ ఈవెన్ ఇమాన్యుయల్కు పవన్కు కూడా ఆ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో సో పొడిచినప్పుడు కూడా, డాగర్ పొడిచినప్పుడు కూడా అందరూ పెద్ద లెవెల్లో ఈ గొడవ స్టార్ట్ అవుతుంది అనుకున్నారు. కానీ బట్ కళ్యాణ్కి సపోర్ట్ చేసిన ఇమాన్యుయల్ కోపంతో మళ్ళీ ఎప్పుడైతే డీమాన్కు దెబ్బ అంటే పెయిన్ వస్తుందని తెలియగానే డీమాన్ పవన్ వైపు చేతులు పెట్టి నలవడం, నడుమును నలవడం అంటే కన్సర్న్ అయితే చూపించిండు. అది నేను చెప్పాలనుకున్నా. సో కన్సర్న్ చూపించి ఆయన ఈవెన్ గెలిచిన తర్వాత కూడా నా తమ్ముళ్ళని ఇద్దరిని అన్నాడు, ఒక తమ్ముడు అని చెప్పి అనలేదు. సో వాళ్ళ మధ్యన ఎలాంటి లేదు, జస్ట్ నామినేషన్ వరకే. ఏ టాస్క్ ఉంటే ఆ టాస్క్ వరకే ఉన్నారు. సో ఇది బిగ్ బాస్ టీం కూడా కావాల్సింది ఇదే. వాళ్ళు ఉన్నంతసేపు మంచిగా ఉండాలి, గేమ్స్ పెట్టినప్పుడు గట్టిగా ఆడాలి, నామినేషన్ పెట్టుకున్నప్పుడు గట్టిగా అరుచుకోవాలి, కానీ బూతులు మాట్లాడద్దు. అది వాళ్ళకు కావాల్సింది. సో బూతులు మాట్లాడడం అంటే కొంచెం ట్రిగర్ చేసినట్టు మాట్లాడడం, పర్సనల్గా వెళ్ళడం, ఇలాంటివి చేసినప్పుడు మాత్రం తప్పకుండా క్వశ్చన్ చేస్తారని అర్థమైంది. కావాలని చేసుకున్నట్టు కనిపిస్తే కంపల్సరీ క్వశ్చన్ చేస్తారు. కావాలని మీదకి వెళ్ళి తోయడం చేసిన అలాంటివి చేస్తారు. కానీ అనుకోకుండా చేసినాయి సో అటువంటివి ఎక్కువగా పట్టించుకోరని అర్థమైంది బిగ్ బాస్ టీం. సో రెడ్ కార్డు, ఎల్లో కార్డు ఇదంతా సోది అని సో దీన్ని బట్టి అర్థమైంది. అండ్ సంజన గారి, రితు గారి విషయంలో ఎవరు తప్పు ఉందో కమెంట్ చేయండి.